ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పీఎం నరేంద్ర మోదీకి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భారతదేశానికి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. అలాంటి ప్రధాని మోదీకి కేవలం ఇండియా రాజకీయాల్లో కాదు, ఇతర రాజకీయాల్లో ఎంతో క్రేజ్గా సంపాదించుకున్నారు. అలాంటి మోడీ గుజరాత్ నుంచి రాజకీయాలు మొదలుపెట్టి చివరికి ప్రధానిగా మూడోసారి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు సంతోషిస్తున్నారు. కానీ గత 2 పర్యాల కంటే ఈసారి చాలా వరకు మెజారిటీ సీట్లు తగ్గాయి. ఈసారి 400 సీట్లు సాధిస్తున్న అంచనాతో ఉన్నటువంటి బీజేపీకి గట్టి షాకే తగిలింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు. దీంతో ఇతర పార్టీల నాయకులపై ఆధార్ పాలసీ అయితే వచ్చింది. అలాంటి మోడీ ప్రభుత్వానికి ఈసారి కేవలం 250 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిసి 53 సీట్లను సాధించుకున్నారు. ఈ విధంగా మొత్తం 293 స్థానాలు దగ్గర పెట్టుకొని మోడీ ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇండియా కూటమి 240 సీట్ల వరకు సాధించింది. ఈ విధంగా ప్రధాని మోడీ మిత్రపక్షం జతగట్టుకొని మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఉన్నారు. తాను అలాంటి నరేంద్ర మోదీ తాను గెలిచిన తర్వాత మరోసారిగా పీఎం కిసాన్ పై సంతకం పెట్టి దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో 2,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందించారు. నరేంద్ర మోదీ మంగళవారం రోజు వారణాసిలో పర్యటిస్తున్న సమయంలో మోడీ ప్రయాణిస్తున్నటువంటి వాహనంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది ఆ చెప్పును తీసి బయటికి విసిరేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దేశ రాజకీయాల్లో సంచలనంగా సృష్టిస్తుంది.